గట్టిగా చెప్తాం. భారత్ మాతా కీ. ఎమ్మెల్యే పార్థన్న గారి నాయకత్వం, ఆదోని ఎమ్మెల్యే పార్థన్న గారి నాయకత్వం, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారి నాయకత్వం. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. బీజేపీ బీజేపీ బీజేపీ. ఆదోని ఎమ్మెల్యే పార్థన్న గారి నాయకత్వం, ఆదోని ఎమ్మెల్యే పార్థన్న గారి నాయకత్వం. భారత్ మాతా కీ. బీజేపీ 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 బీజేపీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. బీజేపీ బీజేపీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. పార్టీలో నిదానం పట్టుకోండి, చేయబట్టుకోండి, నిదానం చేయబట్టు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కొరకై మన 39వ వార్డు నిజాముద్దీన్ కాలనీ వాల్మీకి చంద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజు 60 కుటుంబాలు మన ఆదోని ఎమ్మెల్యే గారి సమక్షంలో చేరికలు దాదాపు 500 మంది సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధమైనారు. శ్రీ పార్థసారథి గారికి స్వాగతం పలుకుతూ, అలాగే ఈరోజు నిజాముద్దీన్ కాలనీలోని 39వ వార్డులో చంద్ర అత్యంత భారీ సమావేశం ఏర్పాటు చేసుకుని నిజాముద్దీన్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బీజేపీ వైపు నడిపించడానికి బీజేపీలో చేస్తున్నందుకు ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరి సమస్యలు కూడా అన్న వినడానికి వచ్చాడు. వినడానికి రావడానికంటే ముందు కూడా ఈ నిజాముద్దీన్ కాలనీలో ఏం సమస్యలు ఉన్నాయనేటువంటిది ఆయన తెలుసుకున్నారు. మీరెవరు కూడా ఆత్రపడతండి, భయపడతండి. అన్న అభివృద్ధి చేయడానికి వచ్చాడు, తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తారు. మీ నిజాముద్దీన్ కాలనీలో కూడా బాత్రూమ్లు పడిపోయినాయి, లెట్టిలు కూలిపోయినాయనేటువంటి విషయం అన్నకు తెలుస్తుంది. మీరు చెప్పినా కూడా అన్న విన్నాడు. తప్పకుండా ఆ సమస్యకు ఈ వేదిక ద్వారా మీకు పరిష్కారం చూపిస్తాడు. దయచేసి మీరందరూ కూడా అన్న ప్రసంగం అయితే కూడా ప్రశాంతంగా కూర్చొని అన్నను ఆదరించి అన్నకు అండగా ఈ నిజాముద్దీన్ కాలనీ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఇప్పుడు మన నాయకులు ఆదరణ ఎమ్మెల్యే పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు బోయే చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చాలా మంది చేరుతూ ఉన్నారు. ఇందులో పాల్గొంటున్నటువంటి శర్మ గారికి, మల్లికమ్మకి, నారాయణ గారికి, ప్రకాష్ గారికి, సురేష్ గారికి, మధుసూదన్ శర్మ గారికి, అలాగే రఫీకి, జాఫర్కి, అలాగే మిగిలిన స్నేహితులందరికీ కూడా ఎవరైనా మిస్ అవుతుంటే తీసుకోవాల్సి ఉంది. రషీద్కి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. తెలుగులో మాట్లాడాలన్నా హిందీలో మాట్లాడాలన్నా? मुझे दोनों भी आता है, हिंदी में बात कर सकता हूँ, तेलुगु में भी बात कर सकता हूँ. किस भाषा बात? सबको तेलुगु समझ में आता नहीं आता? अरे दोनों मिला के कैसे बात करेंगे? तेलुगु में तो हिंदी में ऐसी बात करता हूँ, ठीक है? पूरा हिंदी बोले तो इन लोगों को समझ में नहीं आता है ना. మీకు అర్థమైంది, వాళ్ళకి తెలుగు రాదా? जो भी आए ये कार्यक्रम के लिए, भाई बहनों
అక్కలరా చెల్లెలరా అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాను. కేవలం ఇది పార్టీలో చేరడానికి చంద్ర అనే యువకుడు వచ్చి ఈరోజు పార్టీకి నేను అండగా ఉంటాను, బలంగా ఇక్కడ పార్టీని అభివృద్ధి చేస్తానని బీజేపీలో చేరుతున్నందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తా ఉన్నాను. ఇక్కడ స్నేహితులందరినీ మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే మిత్రుడు జాఫర్ కూడా ఈరోజు చేరినాడు, వాళ్ళ స్నేహితులతో పాటుగా నేను ప్రత్యేకంగా కార్యక్రమం పెడతానన్నాడు. సరే, తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను. ఏదేమైనప్పటికీ కూడా ఎంతో మంది భారతీయ జనతా పార్టీ ఆలోచనలు వచ్చి, నేను చేసే పనితనాన్ని నచ్చి, నేను ఊరి అభివృద్ధి చేస్తున్నటువంటి కృషికి నచ్చి చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను. పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకుంటా ఉన్నాను. मरुगुदुड्लू नहीं है बोल के बोल रहे थे। ये बहुत सीरियस मामला है, बहुत सीरियस मुद्दा है। ये तो हमारा हक होता है, कहीं भी गली में कोई भी कॉलोनी में शौचालय रहना बहुत बड़ा हक होता है, महिलाओं के लिए खास तरफ से। मैं भी बात कर रहा हूँ म्युनिसिपालिटी लोगों से, जितना जल्दी हो सके उतना जल्दी आपको शौचालय बना के दूंगा। ऐसे ही कुछ लोग पेंशन के बारे में बात कर रहे थे, कुछ लोग और कुछ चीज बात कर रहे थे। सबका तो మహిళలు మరుగుదొడ్లు లేకుండా ఎలా ఉంటారండి, ఎలా సాధ్యం అవుతుంది? ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఊళ్ళో చేయాల్సి. ఎప్పుడో 1947 సంవత్సరంలో మరుగుదొడ్లు లేవంటే పర్లేదు, 2024లో కూడా మరుగుదొడ్లు లేవంటే ఎలా? హలో కమిషనర్ గారు, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను నిజాముద్దీన్ కాలనీకి వచ్చానండి. ఇక్కడ మహిళలందరూ కూడా వచ్చి మరుగుదొడ్లు లేవు అనే కంప్లైంట్ మరుగుదొడ్లకు వెళ్తారు. ఇది వెంటనే మనం పరిష్కరించాలి కదా, మీ దృష్టికి వచ్చిందా? దీనికి ఒక టైం బౌండ్ పెట్టుకున్నాను కమిషనర్ గారు. నేను మీటింగ్ లో నుంచి మాట్లాడుతా ఉన్నాను. మనం ఒక నెల రోజులు సమయం పెట్టుకోవచ్చు దీనికి. ఒక టైం బౌండ్ యాక్టివిటీ, ఎందుకంటే చేస్తామని చెప్పి వదిలేయడం కాకుండా ఒక టైం బౌండ్ యాక్టివిటీ, ఒక నెల రోజులు అనుకున్నాం. నెల రోజుల్లో ఇంజనీర్లు ఈ రోజు రేపటిలోనే పంపించండి, ఎస్టిమేట్స్ చేయమనండి. ఏదో విధంగా మున్సిపల్ కౌన్సిల్లో అప్రూవల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ కేసు మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లు అందరూ అర్థం చెప్తే ఏం చేయాలో తర్వాత వాళ్ళు అడుగుదాం, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరుగుదొడ్ల సమస్య కాబట్టి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది. కాబట్టి వాళ్ళని ఒక నెల రోజుల్లో వీళ్ళకు మరుగుదొడ్లు పెట్టి మనం ఓపెనింగ్ చేయాలండి. ఇలా లక్ష్యం పెట్టుకోవచ్చా? సరే, నెల రోజుల్లో పని మొదలు పెడదామన్నాం. 3 నెలల్లో పూర్తి చేయొచ్చా? అలా చేద్దాం. 3 నెలల్లో నెల రోజుల లోపల ఎస్టిమేషన్ అయిపోయి అప్రూవల్స్ అని తీసుకొని పని మొదలు పెట్టండి. 3 నెలల్లో మరుగుదొడ్లు పూర్తి చేసి ఇక్కడ మహిళలకు అంకితం ఇద్దాం. ఓకే, ఇలా చేద్దాం. వెంటనే ఈ ప్రపోజల్స్ చేయాల్సిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.
करो बोल के मैं उनको रिक्वेस्ट करता हूँ, वो परमिशन भी देंगे मेरे ख्याल से। अगर दिए तो इमीडिएटली एक महीने के अंदर वो काम चालू कर देता हूँ। वो कमीशन वेरी गुड, ठीक है ना। और दूसरी बात है, తెలుగు వాళ్ళకి అర్థమైందమ్మా, అర్థమైంది లేదు తెలుగులో మాట్లాడినా కదా కమిషనర్ అర్థమైంది అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం అటు ఇటు వస్తుంది అనుకుంటా। इंको विषय చెప్పారు, और एक बात बोल रहे थे, कुछ लोग आते आते पेंशन के बारे में बात कर रहे थे। पेंशन नहीं आ रहे, पेंशन अभी लगाया नहीं, कंप्यूटर पे चढ़ा नहीं बोल के बोल रहे थे। सचिवालय सेक्रेटरी మైక్ ఏమన్నా ముందుగా सब लोग मेरे बहन बोल रहे थे ऐसे नहीं बोल के बोल रहे थे, नहीं बोले तो क्या बात है, आप काम नहीं कर रहे, यहाँ पे नहीं फिर रहे, कहाँ फिरते हो? हाथ उठाओ मत, कितने लोग देखे कितना देखो आधा भी नहीं है, नहीं बोले अम्मा देखो हम पेदम्मा कर रहे ऐसे नहीं बोले। ఇక్కడ కొంతమంది 38 వార్డులు ఉన్నారు, అంటే 5 సచివాలయంలోనే వస్తారు। 39 ठीक है అమ్మా, ఎక్కించుకుంటారా పేర్లన్నీ? చెప్పాలా? అందరూ ఎక్కించుకుంటారా? మిగతా వాళ్ళకు కూడా చెప్పాలా? ఇక్కడికి ఎవరైతే మీటింగ్ కి రాలేదో వాళ్ళకు కూడా చెప్పాలా? अम्मा आप भी आपको ही बोल रहा हूँ, आप जो मीटिंग नहीं है उनको भी बोलना है, आप भी आपका नाम पूरा उसको देना है, ठीक है? आधार कार्ड देना है, घर का एड्रेस देना है, ये वो पूरा उनको दे दिए तो और टोकी बनता है, ठीक है? 3 महीने के बाद 6 महीने के अंदर ये कंप्यूटर में खुलता, जब आपका नाम एंटर कर दिया तो पेंशन आती, ठीक है? फिर आपको घर नहीं है, अलग घर चाहिए तो रेशन में भी अलग अलग है, तो जाके आपका नाम रजिस्टर कर लो। ఎవరెవరికైతే పేదలకు ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఈ 31వ తారీఖు లోపల, డిసెంబర్ 31వ తారీఖు లోపల అందరూ కూడా మీ సచివాలయాలకు వెళ్లి అక్కడ మీ పేర్లు నమోదు చేసుకోండి। అందరికీ కూడా కొత్తగా మీకు ఇల్లు, మీకు స్థలం ఉంటే, ఎవరికన్నా ఇట్లా ఖాళీ జాగా ఉందనుకోండి అక్కడ కట్టుకుంటామంటే వెంటనే డబ్బులు వస్తాయి। 2,50,000 రూపాయలు అర్హత ఉన్న వాళ్ళకందరికీ వస్తాయి। అమ్మా 2.5 लाख रुपए कितना है? 2.5 लाख रुपए, 2,50,000 रुपए आपको इमीडिएट सैंक्शन होते हैं। बच्चे उर्दू स्कूल के अंदर कांपाउंड वॉल नहीं है, गेट नहीं है, वहाँ पे सही इंतजाम नहीं है, जो पीने वाले इधर चिचोरा जाके अंदर खराब कर रहे बोल के बोल रहे थे। मैं उनका कांपाउंड वॉल का भी एस्टिमेशन के लिए मैं प्रपोजल सुझा दूंगा, देखिए पैसे आते ही वो भी कंप्लीट करने की कोशिश